హలో నమస్తే అండి. నేను డాక్టర్ సోమశేఖరరావు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం పిత్తాశయంలో రాళ్ళు, ఆ రాళ్ల వల్ల వచ్చే నష్టాలు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దానికి అసలు ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉండటం. పిత్తాశయంలో రాళ్ళు ఉండటం అనేది మోస్ట్ కామన్గా ఈ మధ్య కాలంలో మనకి ఒక రొటీన్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకున్నప్పుడు, జనరల్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు, లేదంటే వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. తెలిసిన వెంటనే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం తెలుసుకుంటే మనకు ఐడియా వస్తుంది. 85% ఏ ఇబ్బంది కలిగించదు, కానీ ఒక 15% మందిలో మాత్రం దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాత్రమే దానికి తగిన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఇక్కడ మాత్రమే ఉంటే 85%లో ఏ ప్రాబ్లం ఉండదు. ఈ గాల్ బ్లాడర్లో ఒక స్టోను వచ్చి ఇక్కడ ఇరుక్కుంటే దీన్ని సిస్టిక్ డక్ట్ అంటాం. ఇక్కడ ఇరుక్కుంటే ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటారు. అంటే ఈ గాల్ బ్లాడర్ వాల్ బాగా ఉబ్బిపోవటం, దీని చుట్టూతా నీరు చేరుకోవటం, ఇన్ఫెక్షన్ రావటం, దానివల్ల జ్వరం రావటం, విపరీతమైన నొప్పి రావటం జరుగుతుంది. దీన్నే ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటాం. అదే ఒక స్టోను ఇక్కడ నుంచి ఇక్కడ ఇరుక్కోకుండా జారుకుని బైల్ డక్ట్, ఇది కామన్ బైల్ డక్ట్ అన్నమాట. ఈ బైల్ డక్ట్లో ఇరుక్కుంటే దీనివల్ల జాండిస్, ఫీవర్, కడుపులో నొప్పి, ఇలాంటివి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో దీనికి మనకు ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి అని చెప్తున్నాము. ఈఆర్సిపి చేసుకుని ఈ స్టోన్ని బయటికి తీసుకుని రావడం జరుగుతుంది. సో కొన్నిసార్లు ఈ స్టోన్ ఇక్కడ కాకుండా ఈ ఏరియాలో ఇరుక్కుంటే ఇది ప్యాంక్రియాటిక్ డక్ట్ అనమాట. ప్యాంక్రియాటైటిస్, ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చి బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటారు. దానివల్ల విపరీతమైన కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో సిస్టిక్ డక్ట్లో కానీ, కామన్ బైల్ డక్ట్లో కానీ, ఈ యాంపుల్ల దగ్గర ప్యాంక్రియాటిక్ డక్ట్ దగ్గర కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇరుక్కుంటే 3 టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అదే ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్, అబ్స్ట్రక్టివ్ జాండిస్, లేదంటే ఎక్యూట్ బిలియరీ ప్యాంక్రియాటైటిస్. ఈ 3 కాంప్లికేషన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ మూడిట్లో ఏమున్నా కానీ సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ ఉంటే ట్రీట్మెంట్ ఏమిటి అంటే లాప్రోస్కోపికల్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయటం, అంటే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ ఉన్నప్పుడు కంపల్సరీ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేయించుకోవాలి. ఈ ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ కాకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఈ ఒక స్టోను కామన్ బైల్ డక్ట్ అనే డక్ట్ ఉంటుంది. అంటే పిత్తాశయంలో నుంచి జీర్ణాశయంలోకి ఈ పిత్తం నడిచే దారి, ఈ బైల్ ఎక్కడైతే మూమెంట్ ఈ ఇంటెస్టైన్లోకి వెళ్తుందో దాన్ని కామన్ బైల్ డక్ట్ అంటారు. ఈ ఒక స్టోను అక్కడ వచ్చి ఇరుక్కుంటే దీనివల్ల బైల్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్, అంటే పిత్తంకి అడ్డుపడుతుంది అనమాట. ఈ రాయి వచ్చి అడ్డుపడటం వల్ల మనకి కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కామెర్లు, జ్వరం, కడుపులో నొప్పి, ఇలా 3 సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చింది అంటే మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పిత్తాశయంలో రాయి ఈ పిత్తనాళంలోకి వస్తే, అంటే బైల్ డక్ట్లోకి వస్తే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి అనే టెక్నిక్తో ఈ రాయిని మనం బయటికి తీసేయచ్చు. ఎండోస్కోపీ ద్వారానే తీసి అక్కడ అవసరమైతే ఒక స్టెంట్ పెట్టుకుంటాము. దాని తర్వాత లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. ఈ రావడానికి కారణం గాల్ బ్లాడర్లో స్టోన్ కాబట్టి ఇది మళ్ళీ రాకుండా ఉండటానికి గాల్ బ్లాడర్ రిమూవల్, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేయించుకోవాలి. 3వ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి అంటే బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఈ స్టోన్ ఏదైతే పిత్తనాళంలో నుంచి వచ్చి ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్ జంక్షన్, అంటే ఇంటెస్టైన్లో ఓపెన్ అయ్యే ముందు అక్కడ వచ్చి ఇరుక్కుంటే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టోన్ పాస్ అయినప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొంచెం సివియర్ కండిషన్ కొంచెం ప్రమాదకరమైన కండిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. విపరీతమైన కడుపులో నొప్పి, వాంతులు, ఈ కడుపులో నొప్పి వీపులోకి వెళ్తాం, ఏమీ తినలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి పేషెంట్స్కి ప్యాంక్రియాటైటిస్ వస్తే. సో ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఈఆర్సిపి ద్వారా అక్కడ ఏమైనా స్టోన్ ఉంటే ఆ స్టోన్ని రిమూవ్ చేసుకోవాలి.
రిమూవ్ చేసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత వీళ్ళు కూడా కంపల్సరీ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, అంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్సే దీనికి కారణం కాబట్టి ఈ గాల్ బ్లాడర్ మొత్తాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఏ గాల్ బ్లాడర్ స్టోన్. ఇది 100 మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఇందులో ఓన్లీ 15% మందికే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. రేర్గా 1%లో ఈ 100 పీపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే అందులో 1%కి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి వేరియస్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి జస్ట్ 1% రిస్క్ ఉంది కాబట్టి మనం గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని గాల్ బ్లాడర్ రిమూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రేర్గా క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటారు. క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటే మధ్య మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది ఈ స్టోన్స్ వల్ల. కానీ అది సివియర్గా ఉండకపోవటం వల్ల మనం ఇగ్నోర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటాం. సో దీనివల్ల ఆ గాల్ బ్లాడర్ ఒక వాల్ బాగా థిక్కెన్ అయిపోయి ఫంక్షనింగ్ ఆఫ్ ద గాల్ బ్లాడర్, ఈ పిత్తంని బాగా పంపింగ్ చేసే ఆ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో కూడా కోలిసిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ సజెస్ట్ చేస్తాం. సో ఈ మాత్రమే కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. అయితే గాల్ బ్లాడర్ రిమూవల్లే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అంటున్నారు. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే మనకేం నష్టం కలగదా అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళలో ఉండేది. సో గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ బైల్, పిత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇదేం తయారు చేయదు. పిత్తం తయారయ్యేది లివర్లో నుంచి వచ్చి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది ఈ పిత్తం అనేది, బైల్ అనేది. సో గాల్ బ్లాడర్ అవసరమైనప్పుడు, ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినా కానీ ఆ ఫంక్షన్కి ఏమీ కాంప్రమైజ్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ ఏదైతే స్టోరేజ్ ఆఫ్ బైల్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇంటెస్టైన్, చిన్న పేగు తీసుకుని ఆ అడ్జస్ట్మెంట్కి ఒక 1 వీక్ టైం పడుతుంది. ఈలోపు ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయటం వల్ల ఏమి నష్టాలు ఉండవు, ఏదైనా ప్రాబ్లం ఉంటుందని అపోహలు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం హెపటైటిస్ బి అనే ఒక వైరస్ గురించి తెలుసుకుందాం. ఇది ఎంత ప్రమాదకరమైంది, ఇది మన బాడీలో ఏ ఇబ్బందులు కలిగిస్తుంది అనేది తెలుసుకుందాం.